బ్రేకింగ్ న్యూస్ మొంతా తుఫాను పెను ఉప్పెనలా దూసుకొస్తోంది. ఓవైపు బలమైన ఈదురుగాళ్లు కకావికలం చేస్తుండగా జడి వానలు జడిపిస్తున్నాయి. ఏపీలో నేడు రేపు 17 జిల్లాలు శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విశాఖపట్నం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశంలో అత్యంత భారీ వర్షాలు పడే అవకాశాలు ఉండటంతో రెడ్ అలర్ట్ జారీ చేశారు. శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, వైఎస్ఆర్, కడప, నంద్యాల జిల్లాలో ఆరెంజ్ అలర్ట్ జారీ చేయగా చిత్తూరు, కర్నూలు, శ్రీ సత్యసాయి, అనంతపురం జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేశారు. కేంద్ర ప్రభుత్వం కూడా హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఏపీలో హై అలర్ట్ ప్రకటించారు. పలు జిల్లాల్లో 4 రోజుల పాటు అన్ని విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. ఉద్యోగులకు 3 రోజుల పాటు సెలవులు రద్దు చేసి సహాయక చర్యల్లో నిమగ్నం చేశారు. రైట్, ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సురేంద్ర మనకి జాయిన్ అవుతున్నారు నెల్లూరు నుంచి. సురేంద్ర, నెల్లూరులో ఏంటి పరిస్థితి, ఏ విధంగా ఉంది? మొంతా తుఫాన్ ఎఫెక్ట్ ఏ విధంగా కనిపిస్తోంది ప్రస్తుతం? ఏంటి అక్కడ పరిస్థితి? సౌమ్య, మొంతా తుఫాన్ ఎఫెక్ట్ తో ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపిలేనటువంటి వర్షాలు నిన్నటి నుంచి కురుస్తా ఉన్నాయి. కొన్ని చోట్ల భారీ వర్షాలు, కొన్ని చోట్ల ఈ యొక్క మోస్తరు వర్షాలు అయితే కురుస్తా ఉన్నాయి. ఈ యొక్క వర్షాలకి అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా ఇటు అధికారులు కూడా సూచనలు చేసినటువంటి నేపథ్యంలో ఈ యొక్క ఎడతెరిపిలేనటువంటి కురుస్తున్నటువంటి వర్షాలకి లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. మరోపక్క వాగులు, వంకలు, జలాశయాలన్నీ కూడా నిండి కొండలా మారాయి. ప్రస్తుతం మనం నెల్లూరు నగరంలో కానీ గమనిస్తే ఆ యొక్క ఎడతెరిపిలేనటువంటి కురుస్తున్నటువంటి వర్షాలకు ఇటు వాహన సోదకులతో పాటు పాదాచారులు కూడా ఇబ్బందులు పడుతా ఉన్నారు. అయితే ఈ యొక్క మొంతా తుఫాన్ ఎఫెక్ట్ 4 రోజుల పాటు ఉంటుందని చెప్పి అధికారులు వాతావరణ శాఖ చెప్పినటువంటి నేపథ్యంలో అధికారులంతా కూడా అప్రమత్తమయ్యి ఇటు కళాశాలలకి, పాఠశాలలకి సెలవు ప్రకటించడం జరిగింది. మరోవైపు ఇటీవల కురిసినటువంటి వర్షాలకు కూడా ఇటు నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి జలాశయాలన్నీ నిండుకొండలా మారినటువంటి నేపథ్యంలో ఆ జలాశయాల వద్ద కూడా ఎవరిని వెళ్లకుండా చర్యలు చేపట్టారు. మరోవైపు అధికారులకి సెలవు ప్రకటించకుండా ఇటు సెలవు తీసుకోకుండా కూడా చర్యలు చేపట్టడం జరిగింది. అధికారులంతా కూడా ఇటు ఎవరికి ప్రతి ఒక్కరికి కూడా ప్రజలకి ఈ యొక్క మొంతా తుఫాన్ని ఎదుర్కొనేందుకు ఎలాంటి పరిస్థితులు ఎదురైనా గానీ ఆ ఎదుర్కొనేలా కూడా అధికారులు అయితే చర్యలు చేపట్టారు. ఇప్పటికే ప్రతి మండలంలో ప్రత్యేకంగా పోలీస్ శాఖ 15 మంది టీముని ఏర్పాటు చేసి ఆ యొక్క మండలానికి సంబంధించి ఈ యొక్క వారంతా కూడా అక్కడే ఉండి ప్రజలకి అందుబాటులో ఉండాలని చెప్పారు. మరో పక్క సోమశాల నుంచి భారీ పైన కురుస్తున్నటువంటి వరదలకి భారీగా సోమశాలకి జలాశయ మొత్తం నీరు అంతా వరద నీరు చేరుతున్నటువంటి క్రమంలో ఆ నీటిని అంతని కూడా ఇటు పెన్నా నదికైతే వదిలినటువంటి నేపథ్యం. అయితే ఆ పెన్నాకి ఆ యొక్క సోమశాల నుంచి వచ్చేటువంటి వరద నీరే కాకుండా దాదాపుగా ఇంట్లో 53,000 క్యూసెక్కులు ఉంటే అవుట్ లో 63,000 క్యూసెక్కులు వదిలి ఉన్నారు. మరోవైపు కండలేరు జలాశయాలన్నీ కూడా ఇప్పటికే నిండుకొండలా కనిపిస్తున్న నేపథ్యంలో ఈ యొక్క మొంతా తుఫాన్ ఎఫెక్ట్ మరో 2 రోజుల పాటు ఉంటుందని చెప్పి అధికారులు చెప్పిన నేపథ్యంలో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండి ఈ యొక్క ఏర్పాటు చేసినటువంటి కంట్రోల్ రూములకి తెలియపరచాలని చెప్పి కూడా ఇప్పటికే అధికారులు తెలియజేస్తున్నారు. అయితే ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా ఇప్పటికే అధికారులు అయితే చెప్పినటువంటి నేపథ్యం ఉంది. సౌమ్య. రైట్ సురేంద్ర, థ్యాంక్స్ ఫర్ ద బ్రీఫ్.